థ్యాంక్ యూ అధ్యక్ష. బడ్జెట్లో హోంశాఖ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్ష. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ నాది ఉంటుందేమని మార్నింగ్ 9:20కి వచ్చాను అధ్యక్ష. సరిగ్గా 9:20 అవుతున్నట్టు, 9:40. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణలో పోలీస్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అధ్యక్ష. దేశంలోనే నంబర్ 1 పోలీస్ ఎవరంటే ఖచ్చితంగా తెలంగాణ వైపు తిరిగి చూస్తారు అధ్యక్ష. ఆ విధంగా పోలీస్ పనితీరు ఉంటుంది అధ్యక్ష. ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతల అదుపులో ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుందనేది మనం అందరం వింటూ ఉంటాం. అదే దిశగా అడుగులు వేస్తూ ఉంటాం అధ్యక్ష. తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించారు అధ్యక్ష. పటిష్టమైన చర్యల వలన రాష్ట్ర పోలీసు తెలంగాణ రాష్ట్రం మీద చెరగని ముద్ర వేశారు అధ్యక్ష. దాంట్లో అనుమానమేం లేదు అధ్యక్ష. శాంతి భద్రతలకు ముఖ్యంగా మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ నిలిచింది అధ్యక్ష. దాన్ని పటిష్టత చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు ఇచ్చారు అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళ మీద ఒత్తిడి ఉండొద్దని కమిషనరేట్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష 7. అదేవిధంగా సబ్ డివిజన్స్ కూడా 139 నుండి 164కి పెంచాము అధ్యక్ష. 188 సర్కిల్స్ నుంచి 719కి పెంచడం జరిగింది అధ్యక్ష. అట్లే పోలీస్ స్టేషన్ సంఖ్య కూడా పెంచుకున్నాం అధ్యక్ష. దీనివల్ల కింది స్థాయిలో ప్రజలకు ఇంకా దగ్గరికి వెళ్ళి సేవ చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్న ఆలోచనతో అధ్యక్ష. అదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకొక ముఖ్యమైన సమస్య ఉంటుంది అధ్యక్ష, వెహికల్స్. ఆ రోజు తెలంగాణ వచ్చినట్టుగా 5,000 వెహికల్స్ ఉంటే ఈరోజు దాదాపుగా 15,000 పైచీలకు వెహికల్స్, ఏ రకమైన వెహికల్స్ అన్నా కానివ్వండి వాళ్ళకి అందుబాటులో పెట్టాం. ఒక ఫోన్ కొడితే వాళ్ళు ఇమీడియట్గా ప్రజల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళే సిస్టమ్ని సెట్ చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న క్రైమ్ ఏదైతే ఉందో దానికి అగ్నెస్ట్గా దాన్ని కంట్రోల్ చేయడానికి అనేది దేశంలో మొదటిసారిగా ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. షీ టీమ్స్ని ఏర్పాటు చేసాం అధ్యక్ష. భరోసా సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. పోలీస్ స్టేషన్స్లలో స్టేషనరీ కోసం ఒకరి దగ్గర చేయి చాచకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్కి ఇంత నిధులు అనేది కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా హోంగార్డులకు సంబంధించింది అధ్యక్ష. వాళ్ళకి శాలరీస్ చాలా తక్కువ ఉండి పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు 12,000 ఉన్న శాలరీస్ ఈరోజు 28,000కి వచ్చింది అధ్యక్ష. హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హోంగార్డ్స్కి అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అది ఎన్ని ఖర్చు పెట్టినామని కాదు అధ్యక్ష, ఒక సిస్టమ్, ఒక విజన్తో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఏదైనా ఒక విపత్తు వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ కావడానికే సిస్టమ్ని సెట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. 1 నిమిషంలో 1,00,000 సీసీ కెమెరాల ఫుటేజ్ని ఆ కమాండ్ కంట్రోల్లో చూడవచ్చు అధ్యక్ష. ఆ విధంగా సీసీ కెమెరాలన్నీ కూడా ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. గడిచిన 10 సంవత్సరాలలో హోంశాఖకి 60 పైన జాతీయ అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు, అవార్డ్స్ వచ్చినాయి అధ్యక్ష. అంత బాగా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఈ 10 సంవత్సరాలలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు అధ్యక్ష. డెఫినెట్గా వాళ్ళు పోలీస్ పనితీరుకు అది నిదర్శనం అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 11,10,000 సీసీ కెమెరాలు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. భారతదేశంలో సీసీ కెమెరాల ఏర్పాటులో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష. అలాంటి విజన్తో డైరెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ కాబట్టి ఆ విధంగా అడుగులు వేయడం జరిగింది అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 16వ స్థానంలో ఈ సీసీ కెమెరాల ఏర్పాట్లో ఉన్నాం అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లాంటి ఏరియాలలో 90% కేసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే ఛేదిస్తున్నారు అధ్యక్ష. అలాంటి సిస్టమ్ సెట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా డిపార్ట్మెంట్లో స్ట్రెంత్ పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంచుమించు 45,000 పైచీలకు పోలీస్ స్కూలు ఎంపిక చేపట్టాం అధ్యక్ష. దీంట్లో 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలకి 33% రిజర్వేషన్ కూడా ఇచ్చాం అధ్యక్ష పోలీస్ శాఖలో మొదటిసారి. ముఖ్యంగా ఏఆర్ పోలీస్ దాంట్లో కూడా 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకి దాదాపుగా 17 జిల్లాలకి ఎస్పీ ఆఫీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 60,000 కోట్లు ఖర్చు పెట్టామంటే అధ్యక్ష, ఇది ఖర్చు అంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు ఇంకా బాగా సేవలు అందించగలుగుతారు, ఇంకా బాగా ప్రజలు శాంతి భద్రత ఉంటారు, వాళ్ళకు భరోసా ఉంటుందన్న ఆలోచనతో పెట్టిన ఖర్చు ప్రభుత్వము ఆ రోజున ప్రభుత్వం డైరెక్షన్తో
సమర్థవంతంగా పనిచేశారు కాబట్టి తెలంగాణ పోలీస్ దేశంలో నంబర్ 1 అన్నారు అధ్యక్ష. అధ్యక్ష నిజంగానే ఈరోజు మాట్లాడియండి, పొద్దున్నుండి కూర్చున్నాం కదా, తర్వాత మీరు సమాధానం మీ మంత్రి గారు చెప్తారు కదండి, మంత్రి గారు చెప్తారు కదా, ముఖ్యమంత్రి గారే కదా ఈ డిపార్ట్మెంట్ చూసేది. మాట్లాడిన తర్వాత ఏదన్నట్టు మీరు మాట్లాడి సమాధానం చెప్తే వింటాం కదా. ప్లీజ్ అధ్యక్ష, పోలీస్ నంబర్ 1 అని చెప్పింది ఈరోజు మనమే కాదు అధ్యక్ష. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 కానీ తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే 2023లో కూడా కుండలు బద్దలు కొట్టినట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ దేశంలో నంబర్ 1 అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష 2019లో 11వ స్థానంలో, 2020లో 10వ స్థానంలో కొనసాగిన తెలంగాణ హోంశాఖ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022లో తొలిసారిగా తెలంగాణ హోంశాఖ మొదటి ర్యాంక్ సాధించింది అధ్యక్ష. చాలా గర్వంగా ఫీల్ అవుతాం అధ్యక్ష. నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ గౌరవం దక్కినా అది మనందరం గర్వంగానే ఫీల్ అవుతూ ఉంటాం అధ్యక్ష. ఇది డెఫినెట్గా ఆనాటి ప్రభుత్వం డైరెక్షన్, పోలీసుల పనితీరుకు నిదర్శనమని మరొకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పోలీసు ఉద్యోగాల భర్తీ, పోలీస్ వ్యవస్థలో ఆదాయాన్ని పెంచడం కానీ, సిబ్బందికి శిక్షణకు ఖర్చు కానీ, అత్యాధునిక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కానీ, పోలీస్ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్ కానివ్వండి, గస్తీలు పెంచడం కానివ్వండి, సీసీ కెమెరాల నిర్వహణ కానివ్వండి, పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్లు కానివ్వండి సమర్థవంత దేశానికి ఆదర్శంగా నిలిచాయి అధ్యక్ష. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో 5వ స్థానం మన తెలంగాణ పోలీస్కి దక్కింది అధ్యక్ష. ఇది నిజంగా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఇదే కాకుండా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం అధ్యక్ష. ఎందుకంటే మహిళలు, పిల్లల పట్ల నేరాలు అరికట్టేందుకు అధ్యక్ష, మానవ అక్రమ రవాణా నివారించేందుకు కూడా దేశంలోనే తొలిసారిగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. డ్రగ్స్ అధ్యక్ష, డ్రగ్స్ గురించి చెప్తున్నారు, అది అందరం కూడా అంగీకరించాల్సిన అంశం. ఈ సమాజం బాగుంటుందంటే భేషజాలకు పోకుండా మొట్టమొదటిగా అందరం కూడా అన్ని పక్కన పెట్టి ఆ డ్రగ్స్ విషయంలో ఏకతాటి మీద అడుగులు వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. డ్రగ్స్ అధ్యక్ష, డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు అడ్డుకునేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గ్యాంబ్లింగ్ కూడా యాక్ట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన సందర్భంలో అధ్యక్ష, ఇంత బాగా పనిచేస్తున్న పోలీస్, ఇంత మంచి సిస్టమ్ ఉన్న పోలీసు, ఇంత బాగా అనుభవంతో పనిచేస్తున్న వాళ్ళు ఎందుకు 7 నెలల్లోనే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని బాధాకరంతోనే మాట్లాడుతున్నాను తప్పిస్తే అది పోలీస్ పని చేయట్లేదన్న, పోలీస్ మీద నింద వేయాలన్నా, వాళ్ళని డిమోరలైజ్ చేయాలనే కానే కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష, ముఖ్యంగా హైదరాబాద్ కానీ రాష్ట్రంలో కానీ హత్యలు కానీ పెరుగుతున్న అంతర్రాష్ట్ర మూటాలు ఎట్లా పేటరేగిపోతున్నాయి అనేది మనం రోజు వింటున్నాం అధ్యక్ష, చదువుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది నేను మాట్లాడితేనేమో విమర్శ చేసినట్టు ఉంటుంది అధ్యక్ష. కానీ కొన్ని పత్రికలు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలే పతాక శీర్షికన రాసే అధ్యక్ష ఈ వారం 10 రోజులలో ఏమైంది నగరానికి అని ఈ 2-3 నెలల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అందులో రాయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మన నగరంలో కొన్ని పేపర్, నేను కొన్ని కటింగ్స్ తీసుకొచ్చాను అధ్యక్ష, ఒక్కొక్క దాంట్లో పెట్టిన దాంట్లో ఈ విధంగా పేపర్లో న్యూస్ రావడం జరిగింది అధ్యక్ష. ఇది మేము మాట్లాడితే ప్రతిపక్షంగా మాట్లాడినట్టు ఉంటుంది అధ్యక్ష. జూన్ 1 నెలలోనే రోజుకొక హత్య చొప్పున జరిగిందని ఇందులో రాయడం జరిగింది అధ్యక్ష. అంతేందుకు అధ్యక్ష, ఈరోజు పేపర్లో, ఈరోజు ఒక పేపర్లో కంప్లీట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పేపరే నిన్న ఒక్క రోజులో 3 హత్యలు జరిగిన హైదరాబాద్లో రాశారు అధ్యక్ష. ఇది మేం కావాలని మాట్లాడుతున్న విషయం కానే కాదు అధ్యక్ష. మీరైనా మేమైనా మనందరికి కావాల్సింది ఈ రాష్ట్రంలో ప్రజల భద్రత, ఈ రాష్ట్రంలో శాంతి ఉండాలి, ఈ రాష్ట్రానికి బాగా పెట్టుబడులు రావాలి, ఇది మాత్రమే కోరుకుంటున్నాం అధ్యక్ష, ఇంకోటి ఏమీ లేదు. మంత్రి గారి పక్షాన జవాబు చెప్పాల్సిన వ్యక్తిగా ఈరోజు ఒక మాట చెప్తాను. హత్యలు జరుగుతూ ఉన్నటువంటి మాట వారు చెప్తా ఉన్నారు, కానీ ఇవేవి కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి హత్యలుగా ఒక చిన్న చిన్న కుటుంబ ఇతరాతర సమస్యలతో జరుగుతుండొచ్చు. వాటి మీరు మాజీ హోంశాఖ మంత్రి, ఈ రాష్ట్రంలో పోలీసులను వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఒక మాజీ హోంమంత్రి ఇది మంచిది తగదు అనే మాట చెప్తాను. ఇవన్నీ కూడా శాంతి భద్రతలు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నా మంత్రి గారు జవాబు చెప్తాను.
సార్ ఎవరు పడతారు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు ఏం మాట్లాడలేదు. దయచేసి నేను హోంమంత్రి గారు మాజీ హోంమంత్రి గారు కాబట్టి నా సోదరి మణి లాంటి అక్క కాబట్టి నేనేం అడుగుతా ఉన్నా, హోంశాఖ మంత్రిగా మీరు ఇవాళ ఈ 7 నెలలని మొత్తం శాంతి భద్రతలు జరుగుతున్న హత్యలకు సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన కూడా ఈ 6 నెలల్లో 550-700 దాకా వినే అధ్యక్ష. ఇలా నేనేం అడుగుతా ఉన్నా అంటే 3 హత్యలు జరిగిన శాంతి భద్రతలకు అంటే ఏదో ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన హత్యలు కాదు అధ్యక్ష, జరుగుతుండొచ్చు కుటుంబ పరంగానో స్థల పరంగానో ఎక్కడనో ఏదో జరుగుతుండొచ్చు. దాన్ని మొత్తం పోలీస్ సంస్థలకు పోలీసులకు ఆత్మస్థైర్యం మీ లెక్క కేసులు వాళ్ళు పెట్టుబడినే కెట్టే విధంగా హౌస్ అరెస్టులు చేసి ప్రొటెస్టులను ఆపి హౌస్ అరెస్ట్ చేసి మాకు ఉద్యమాన్ని గొంతు నొక్కినటువంటి పరిస్థితుల్లో మేము ఆదేశాలు లేదు అధ్యక్ష. ఇవాళ ఆ విధంగా 10 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి మేము కూడా అట్లనే పరిపాలిస్తాం అని అనుకునే పొరపాటు అధ్యక్ష. పోలీసులకు మా ప్రజాపాలనలో పూర్తి స్వేచ్ఛ ఉంది. అట్లానే శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడో విఘాతం కలిగే విధంగా వ్యవహారం జరుగుతుంది. అటువంటిప్పుడు ముఖ్యమంత్రి గారు హోంశాఖ మంత్రిగా ఉక్కు పాదం వేసి తప్పకుండా శాంతి భద్రతలు కాపాడుతారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందనే మాట మనం చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అందుకని గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. పోలీస్ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది, పోలీస్ శాఖ ఎంత ప్రతిష్ట ఎట్లా ఉండాలి, పోలీస్ శాఖ గత ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందించిందని అందుకే చెప్పాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇంకొక మాట చెప్పారు, ఎవరిని మేము హౌస్ అరెస్ట్ చేస్తలేము, ఎవరి మీద మేము కక్ష సాధిస్తలేము, ఎవరి మీద లేదని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష జరుగుతున్నప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందామనే కదా అధ్యక్ష అసెంబ్లీలో ఉంటాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కల్వకుర్తి వెళ్ళి ఉన్నారు, సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి వెళ్ళి వస్తూ కందుకూరు నుండి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 6 గంటలకు వస్తున్నారని 4 గంటలకు అధ్యక్ష కందుకూరు మండల్ హెడ్ క్వార్టర్లో అంగడి అధ్యక్ష. అంగడి అంటే ఎట్లుంటుంది అధ్యక్ష, పక్క ఊర్లో నుండి అందరు రైతులు ఏదో ఒక వస్తువు తీసుకొని వస్తారు. అంగడి పెట్టనివ్వలేదు అధ్యక్ష, షాపులన్నీ బంద్ చేశారు అధ్యక్ష. మళ్ళీ ఈడలను పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిండ్రు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష అంటే కింద జరుగుతుంది తెలియకపోవచ్చు అధ్యక్ష. చెప్పిన దాన్ని స్వద్విమర్శనే తీసుకొని నెక్స్ట్ జరగకుండా. ఇంకోటి అధ్యక్ష స్వేచ్ఛ ఇచ్చామంటున్నారు అధ్యక్ష. సోషల్ మీడియాలో గవర్నమెంట్కి అగెనిస్ట్గా పోస్టులు పెడితే అధ్యక్ష అరెస్ట్ చేస్తున్నారా లేదా అధ్యక్ష? బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు కదా అధ్యక్ష. రెండవది అధ్యక్ష నేను ఈరోజు జరిగింది చెప్తున్నానండి. క్రిషాంక్ మీరు కొంచెం ఓపిక పడితే మళ్ళీ చెప్తారు కదా, మంత్రి గారు చెప్తారు కదా, ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, చెప్తారు కదండి. అంటే మీరే సమాధానం చెప్తారంటే అట్లాగే వింటామండి. మీరు చెప్పిన తర్వాత ప్రతి దగ్గర మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అవుతారు కదా. మేము తప్పు మాట్లాడితే డెఫినెట్ మేము అక్కడ చూడాలంటే మీరు మరి అట్లా మాట్లాడితే ఏం చేస్తామండి? వినండి, జరిగి ఉంటాయండి. గతంలో పొరపాట్లు చేశాం కాబట్టి మార్పు తెస్తామని మీరు వచ్చారండి. మరి పొరపాట్లు చేసినాం అంటున్నారు కదా, మరి అదే ఫాలో అవుతున్నారు కదా మీరు కూడా. శంకర్ గారు అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు ఎవరైనా కానివ్వండి అధ్యక్ష, వాళ్ళకు మాట్లాడే అధికారం ఉంది, డెఫినెట్గా మాట్లాడాలి అధ్యక్ష. మేము మాట్లాడుతున్నప్పుడు తప్పు మాట్లాడితే డెఫినెట్గా ప్రభుత్వం నుండి ఖండించండి. ఇది తప్పు నిన్న జరిగింది చెప్తున్నానండి. శ్రీహరి గారు అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష చాలా స్వతంత్రంగా ఉన్నాము, స్వతంత్రం ఇచ్చినామంటుంది అధ్యక్ష. డెఫినెట్గా ఇచ్చున్నారు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే గారు ఒక డిపార్ట్మెంట్ను రివ్యూ చేసుకుంటే అది కూడా స్కూళ్ళ మీదనే అధ్యక్ష. గౌరవ కౌశిక్ రెడ్డి గారు రివ్యూ చేసి ఎంఈఓలను పిలిచి స్కూల్లో ఉన్న పరిస్థితులు ఏమున్నాయి, ఏం కావాలని రివ్యూ చేసుకుంటే డిఈఓ గారు ఎంఈఓ వాళ్ళకు నోటీస్ పంపిస్తారు అధ్యక్ష, షోకాజ్ నోటీస్. ఎట్లా పోతారు మీరు ఎమ్మెల్యే రివ్యూస్ కానీ? కరెక్ట్ అని అధ్యక్ష? సరే ఎట్లా పంపిస్తారు మీరు, అట్లెట్లా నోటీసులు ఇస్తారు ఎంఈఓకి అని జిల్లా పరిషత్లో నిలదీస్తే అధ్యక్ష కేసు పెడుతున్నారు అధ్యక్ష. కేసు పెట్టారు, కలెక్టర్ గారు కంప్లైంట్ మీద కేసు పెట్టారు. ఇదేం సిస్టమ్ అధ్యక్ష? అధ్యక్ష ఎందుకు అట్లా జరుగుతుందంటే అధ్యక్ష
అధ్యక్ష ఇవి మెయిన్ చెప్పినే కాదు అధ్యక్ష. ఇప్పుడే నేను ఒక పేపర్ చూపించాను అధ్యక్ష. జూన్లో సగటున రోజుకు హత్య మేం చెప్పింది కాదు అధ్యక్ష. అధ్యక్ష నేనేమంటున్నానంటే భరోసాగా ఉండాలి, నగరంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే డెఫినెట్గా పోలీస్ సైడే కదా అధ్యక్ష చూస్తారు. మనం కాపాడాలంటే అందరం కూడా ఎక్కడ చూస్తాం అధ్యక్ష? చివరికి భార్యాభర్తల కొట్లాట ఏదో కూడా పోలీసు వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు అధ్యక్ష. అంత నమ్మకం విశ్వాసం అధ్యక్ష పోలీస్ మీద. అదే చెప్తున్నాం, డెఫినెట్గా పోలీస్ వైఫల్యం కాదు ప్రభుత్వ వైఫల్యమే అంటాను అధ్యక్ష నేను. ఎందుకంటే కంప్లీట్ రివ్యూ చేయాలా, ప్రతి క్షణం రివ్యూ చేయాలా అధ్యక్ష. హైదరాబాద్ నడిబొడ్డున ఇంత జనాభా ఉన్నారు, గ్యాంగ్ రేపులు కావడం ఏంటి అధ్యక్ష? ఎటుపోతుంది అధ్యక్ష? అరే ఉండండి, మరి మాట్లాడుతున్నా అంటే వదిలేద్దామా అంటున్నా. వదిలేద్దామంటే వదిలేద్దామండి అధ్యక్ష. ఒక 2-3 ఇష్యూస్ చెప్తాను అధ్యక్ష. కాచిగూడలో జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష కొల్లాపూర్లో ఒక గిరిజన మహిళ మీద జరిగితే అధ్యక్ష అత్యాచారం జరిగితే వారం 10 రోజుల తర్వాత మేము వెళ్ళిన తర్వాత కానీ ఈ ప్రభుత్వం రియాక్ట్ కాలేదు అధ్యక్ష. అప్పటి వరకు పట్టించుకోలేదు, వారం రోజులు అధ్యక్ష. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయనకి వచ్చిన లేడీ మీద కూడా తీసుకుపోయి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష. దుండిగల్లో జరిగిన సంఘటన కూడా అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష మన మలక్పేటలో ఒక హాస్టల్ ఉంటుంది అధ్యక్ష, బ్లైండ్ స్కూల్. మన వికారాబాద్ సంబంధించిన అమ్మాయి అధ్యక్ష ఆ స్కూల్లో ఒక అమ్మాయిని రేప్ జరిగితే అధ్యక్ష ఇన్సిడెంట్ జరిగినాక అధ్యక్ష 10-15 రోజులకు పోయారు అధ్యక్ష మనోళ్ళు. కనీసం జరిగిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే 7వ తారీఖు నాటి ఇన్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళు పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఎప్పుడంటే ఒక 16th రోజు కేసు రిజిస్టర్ చేస్తారు అధ్యక్ష. 7th రోజు ఇన్సిడెంట్ జరిగితే హైదరాబాద్లో మన మలక్పేటలో మెయిన్ రోడ్ మీద ఉండే ఈ హాస్టల్ అధ్యక్ష, బ్లైండ్ స్కూల్ అధ్యక్ష. ఈ అమ్మాయి కూడా మన వికారాబాద్ సంబంధించిన అమ్మాయి అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష 24th ఆఫీసర్లు పోతారు అధ్యక్ష విజిట్కి, ఏం జరిగిందని తెలుసుకోవడానికి. ఇంత గోప్యంగా ఎందుకు ఉంచాలి అధ్యక్ష? ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు అధ్యక్ష? అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా, అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇమీడియట్గా అధ్యక్ష నేనే సంబంధిత మంత్రిని. అక్కడ పిల్లల మధ్య ఏం జరిగిందో మేడంకు పర్సనల్గా వీడియో పంపిస్తాం. కలెక్టర్ను కూడా అక్కడ అధికారిగా నియమించినాం, ఏది ఎంక్వైరీ అధికారిగా. టోటల్గా బ్లైండ్ స్కూల్లో ఏం జరిగింది, పిల్లల మధ్య ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయని అది కూడా మాకు చెప్పుకోవడానికి సిగ్గుసేటే. సరే అంతకుముందు నుంచి కూడా అది ఉంది కాబట్టి మీకు పర్సనల్గా తప్పకుండా ఆ వీడియోను మా సెక్రటరీ వాకటి కరుణ గారు మీకు పంపిస్తారు మేడం. అది ఏం జరిగిందని, రేప్ జరిగినట్టుగా మాకు వేరే జరిగిందని ఉంది కాబట్టి తెలియజేస్తా ఉన్నాం. కొల్లాపురం కూడా ట్రైబల్ సంబంధించినటువంటి మహిళది, అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కానీ తెలియగానే కృష్ణారావు గారు వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మరి మేము కూడా వెళ్ళి వారి కోసం మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరు చాలా రోజులు ఇక్కడ కానీ అక్కడ కానీ మినిస్టర్గా పనిచేసారు. అంతకుముందు అంటే ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు, బట్ ప్రియాంక గారు కానీ లేకుంటే ఇంకా వరంగల్ ఇన్సిడెంట్స్ కానీ చాలా దిశ ఇట్లాంటి చాలా జరిగినాయి. అలాంటి జరగకుండా ఉండాలని మనం అందరం కోరుకోవాలి. దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలాంటి తర్ఫీ జరగాలి సమాజంలో అనేది మాట్లాడితే అంతకుముందు ఏం జరగలేదు, ఇప్పుడే మొత్తం 7 నెలల కాలంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం మంచిది కాదు మేడం, మీరు కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారికి చాలా ధన్యవాదాలు. వెళ్ళారు, మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గిరిజన మహిళని ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడ నేమ్స్లు కూడా జాయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆ రెస్పాండ్ రావాలని కోరుకుంటాం అధ్యక్ష. అధికారులు ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఆ రెస్పాండ్ ఉండాలని, బాధ్యత తీసుకోవాలని మీరైనా మేమైనా కోరుకుంటాం అధ్యక్ష. ఈరోజు అంటే మామూలుగా క్రైమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష 6 నెలల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అధ్యక్ష, అంటే 1-2 కాదు అధ్యక్ష. మర్డర్స్ ఒక 500, డెకాయిడ్స్ ఒక 60, రాబరీస్ ఒక 400, దోపిడీ ఒక 3200, దొంగతనాలు ఒక 10,000, కిడ్నాప్ కేసెస్ ఒక 1000, 1800 మందికి రేప్ కేసెస్ అధ్యక్ష. అంటే ఇవి ఓవరాల్గా చెప్తున్నా అధ్యక్ష. ఈ 6 నెలల్లో 1,20,000 కేసులు రిజిస్టర్ అయినాయి అధ్యక్ష. ఇవి ఎందుకైనా నేను అడగను అధ్యక్ష.
సమాజంలో ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా రిజిస్టర్ అవుతూనే ఉంటాయి అధ్యక్ష. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ది నిఘా అనేది ఉండాలని కోరుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే సడన్గా జరిగితే తెలియదు కానీ అధ్యక్ష, కానీ పాత కక్షలు ఉన్నా కానీ లేకపోతే ఆధిపత్యం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు కానీ రౌడీ షీటర్ల మీద ఏదంతా నిఘా ఉంటుంది అధ్యక్ష. ఆ నిఘాను బాగా గట్టిగా చేయండి, భవిష్యత్తులో జరగకుండా చూసుకోండి అని చెప్తున్నాను అధ్యక్ష. ఎప్పుడు లేని విధంగా దొంగల్ని అడ్డుకోవడానికే పోలీసు వాళ్ళు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నారంటే ఏమనుకోవాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నగర శివార్లలో అంతర్రాష్ట్ర మూటాలు పోలీసుల మీదే దాడి చేసే కాడికి వచ్చినాయి అధ్యక్ష. అంటే ప్రికాషన్స్ వెళ్తున్నప్పుడు జాగ్రత్త తీసుకోవట్లేదా ఏంటి అనేది. ఎందుకంటే పోలీసు వాళ్ళ మీద ఏ చిన్నగా ఇబ్బంది అయినా అది మన మీద అయినట్టు ఫీల్ అవుతాం అధ్యక్ష. ఎందుకంటే మనం వాళ్ళ సైడ్ చూస్తుంటాం అధ్యక్ష, భద్రత వాళ్ళ దున్ని దొరుకుతుందని. వాళ్ళ మీద దెబ్బ పడితే ఇంకెవరికి చెప్తాం అధ్యక్ష. అందుకని ఎక్కువ అటెన్షన్ ఇస్తూ ఉంటారు అధ్యక్ష. కాబట్టి దయచేసి దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో మనందరికీ తెలుసు అధ్యక్ష, నిన్న మార్నింగ్ వస్తున్నప్పుడు ఒక చిన్న వీడియో చూశాను అధ్యక్ష. నేను ఒక అమ్మాయిది ఐటీ క్యారిడర్లో అనుకుంటాను అధ్యక్ష. ఆ అమ్మాయి చుట్టుపక్కల ఆఫీస్లో ఆ అమ్మాయి ఒక్కటి ఒక రూమ్లో ఉంది అధ్యక్ష. మన డిపార్ట్మెంట్ సంబంధించిన లేడీ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి ఏడుస్తుంది, అసలు నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను కార్నర్ చేశారని. నిరుద్యోగులట భిక్షాటన చేస్తే ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చిందట, నువ్వు ఎట్లా ఇస్తావని ఆఫీస్కి వచ్చిండ్రు. ఆ అమ్మాయి ఏమంటుంది అధ్యక్ష, నాకు ఈ ఉద్యోగం పోతుంది, కంపెనీలో నేను ఉద్యోగం చేస్తున్నాను, మరి అసలు నేను ఏం తప్పు చేశాను, వాళ్ళు డబ్బులు అడిగారు, భిక్షాటన చేస్తుంటే ఇచ్చానని చెప్తా ఉన్నారు. ఇట్లాంటివి జరగొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఒక అమ్మాయిని కార్నర్ చేసి భిక్షం ఎట్లేస్తుంది వాళ్ళకి అనే లెవెల్లో పోలీసు వెళ్ళారు ఇమీడియట్గా అక్కడికి. అంటే అది కరెక్ట్ కాదేమో అని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. డ్రగ్స్ విషయంలో మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, డ్రగ్స్ విషయంలో బాధ్యత గల శాసనసభ్యురాలనే కాకుండా ఒక మదర్గా కూడా నేను ఆలోచిస్తాను అధ్యక్ష. డెఫినెట్గా దాని మీద ఉక్కుపాదం మోపాలా. ఎలాంటి సహకారం కావాలన్నా ప్రతిపక్షం నుండి సంపూర్ణ సహకారం ఇస్తాం అధ్యక్ష డ్రగ్స్ విషయంలో, దాంట్లో డౌట్ లేదు అధ్యక్ష. కానీ అధ్యక్ష పోలీసు వాళ్ళు ఒక్కరి మీద నెట్టేసి వాళ్ళు మాత్రమే చేయాలంటే కుదరదు అధ్యక్ష. డ్రగ్స్ విషయంలో ఇంట్లో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అధ్యక్ష. డెఫినెట్గా స్కూల్ వరకు పోతుంది అధ్యక్ష డ్రగ్స్. ఈరోజు కాలేజీల వరకే అంటే అది ఓకే అధ్యక్ష, స్కూల్లో పిల్లల వరకు కింది స్థాయిలో కూడా పోతున్నప్పుడు అధ్యక్ష నిజంగా ఒక స్టూడెంట్లో మార్పు కనిపిస్తుందంటే ఐడెంటిఫై చేసేది ఎవరంటే ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్ అధ్యక్ష. ఆ పిల్లల్లో ఏం మార్పు ఉంది, ఏం మార్పు ఉంది అనేది గమనించగలుగుతారు అధ్యక్ష. అందుకనే యాంటీ డ్రగ్స్ కమిటీస్ అని వేయాలని గతంలో అనుకున్నాం అధ్యక్ష. స్కూల్లో కూడా వేయండి, కాలేజీలే కాదు స్కూల్లో కూడా వేయండి. అట్లాగే కాలనీలలో అధ్యక్ష, కాలనీలలో కానీ గ్రామాలలో కానీ విపరీతంగా దానికి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు అందరం కలిసి దీన్ని ఇచ్చేయాల్సిన అవసరం ఉందని మాత్రం మరొకసారి మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంటే విద్యాశాఖను కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి అధ్యక్ష, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే కోఆర్డినేట్ చేసుకోండి అధ్యక్ష. లేదంటే గ్రామాలలో గ్రామ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ వాళ్ళు ఉంటారు అధ్యక్ష, డెఫినెట్గా ఐడెంటిఫై చేయగలుగుతారు అధ్యక్ష. ఆ గ్రామంలో ఏం జరుగుతుంది, ఎక్కడే గుంపు కూస్తుంది, ఏం చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వగల శక్తి ఆ గ్రామ సెక్రటరీలకు ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని నిజంగానే సమూలంగా మార్పు రావాలి, డ్రగ్స్ అసలు మన రాష్ట్రంలోనే ఉండొద్దంటే కిందికెళ్ళి మొదలు పెడదాం అధ్యక్ష. యాక్షన్ ఒకరి మీద ఒకరి నిందలు వేసుకునేదానికన్నా ఆ విధంగా ప్రయత్నం చేద్దాం, తప్పకుండా సహకరిస్తామని కూడా మీకు అందరికి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఉస్మానియా క్యాంపస్లో అధ్యక్ష నిరుద్యోగ యువకులకు సంబంధించిన ధర్నాలు జరుగుతున్నప్పుడు అధ్యక్ష అక్కడ ధర్నా చేయొద్దని క్యాంపస్ లోపలికి వెళ్ళి కూడా లాఠీచార్జ్ చేసిన సందర్భం చూసినాం అధ్యక్ష. అది మంచిది కాదు, దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి, అది దేనికి మంచిది కాదు అధ్యక్ష. ఎందుకంటే సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్ళి అధ్యక్ష అదేవిధంగా అది తీస్తున్నారు ఫోటో అని చెప్పి అక్కడున్న జర్నలిస్ట్ మీద కూడా అధ్యక్ష కన్నెర చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ చూసినాం అధ్యక్ష. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అధ్యక్ష సైబర్ నేరాలు అధ్యక్ష, సైబర్ నేరాలు అరికట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష పోలీస్ శాఖకు సంబంధించిన వెబ్సైట్నే హ్యాక్ చేశారు అధ్యక్ష. ఇప్పటివరకు వాళ్ళు మళ్ళీ దాన్ని పునరుద్ధరించలేదు అధ్యక్ష. ఎవరు అడగాలి అధ్యక్ష? పోలీస్ శాఖను మీ వెబ్సైట్ ఎందుకు మళ్ళీ ఓపెన్ చేయలేదు, ఎందుకు పునరుద్ధరించలేదని ఎవరు అడగాలి అధ్యక్ష? ప్రభుత్వమే కదా. అందుకే ప్రభుత్వ వైఫల్యం అంటాను అధ్యక్ష. అన్ని పోలీసుల మీద నెపం నెట్టేయడం కాదు, వాళ్ళని ఎక్కడ డిమారలైజ్ చేయం అధ్యక్ష.
వాళ్ళకి కావాల్సినంత మనం ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. తప్పు జరుగుతున్నప్పుడు ఎందుకు జరుగుతుందని సమీక్షలు చేసుకోవాలి. ఇది మేము కోరుకుంటున్నది అధ్యక్ష. అధ్యక్ష, ఇలా చెప్తూ పోతే చాలా కారణాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరగట్లేవు అధ్యక్ష, రాష్ట్రంలో జరగట్లేవు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కటి ఆలోచించండి అధ్యక్ష, వనపర్తి జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ యాదవ్ జరగలేదు అధ్యక్ష. అదే కాకుండా లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిది అధ్యక్ష, అదైతే డీజీపీ కూడా వచ్చి చెప్పడం జరిగింది కదా అధ్యక్ష. అట్లే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఇలా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. కాబట్టి ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్న అంశాలు. దయచేసి వీటన్నిటిని కూడా దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. సైబర్ నేరాల వల్ల అధ్యక్ష ఈరోజు నిజంగానే రోజుకి 3 కోట్లన్న పోతున్న మోసపోతున్న వైనాన్ని చూస్తూ ఉన్నాం అధ్యక్ష. కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలనేది చూడాల్సిన అవసరం. మాజీ హోంమంత్రి గారు మాట్లాడుతూ కొల్లాపూర్లో మల్లేష్ యాదవ్ హత్య గురించి ప్రస్తావించడం జరిగింది. అది జరిగిన తర్వాత గౌరవ సభ్యులు కేటీఆర్ గారు కొల్లాపూర్ రావడం జరిగింది. ఒక రాయేసి దుమ్మేసి ఇది రాజకీయ హత్యని మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, ఆ విషయానికి సంబంధించి దానిపైన చర్య తీసుకోవడం జరిగింది, అతను జైలు పంపడం జరిగింది. ఎవరైతే అధ్యక్ష చేసింది ఎవరు అధ్యక్ష? కారణం ఏంటి అధ్యక్ష? ఏ వ్యక్తి అయితే హత్య చేసిండో, హత్య చేసిన వ్యక్తికి, హత్య ఎవరైతే చేసిండో ఆ వ్యక్తికి గ్రామంలో చర్చ జరిగింది. అతని భూమి ఇతను ధరణిలో అన్యాక్రాంతంగా ఎక్కించుకుని తెలిసి చెప్పినప్పుడు గ్రామ రైతు కమిటీ గ్రామం మొత్తం కూర్చొని రచ్చకట్ట దగ్గర పంచాయతీ చెప్పి, అరే నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, ఇది మంచిది కాదురా, వాడి బాస్తి నీవెట్లా రాయించుకుంటావు, ధరణిలో వచ్చినంత మాత్రం నీదవుతుందా కాదు చెప్పని మందలించేస్తే అట్లా 2 సందర్భాలు అయిన తర్వాత కూడా వాడు ఆ పొలం కోస్తే వాడు కథం చేస్తానని మాట్లాడాడు. అవన్నీ జరిగినాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అది మీద చర్య తీసుకో. ఆ చంపినటువంటి దానిలో కూడా దాని బీఆర్ఎస్ సంబంధించిన వాడు ఉండదు అధ్యక్ష. అంటే వాస్తవం ఇదైతే మరి గౌరవ శాసనసభ్యులు, నేను వారు కూడా సూచిస్తున్నా, మీ గౌరవాన్ని ఎవరు పిలిచిందే తక్షణం వెళ్ళేసి పూర్వాపరాలు తెలుసుకోకుండా ఒక రాయేసి మట్టేసి ఇది రాజకీయ హత్య అని చెప్పినట్టు చేయడం అనేది అది కూడా సభ్యత కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలుసు. అంటే కుటుంబ కారణాల వల్ల, భూ పంచాయతీ వల్ల, ఇతర వ్యవహారాలు చనిపోతే అది రాజకీయ నాయకులకు ఆపంచ కార్యక్రమం కూడా మంచిది కాదు అధ్యక్ష. ఓసారి మీ స్థాయిని మీరు కాపాడుకుని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారి సమాధానానికి థ్యాంక్స్ చెప్తూ, అధ్యక్ష, పార్టీ కార్యకర్త అయినప్పుడు వాళ్ళ కుటుంబం ఇబ్బందులలో ఉన్నప్పుడు డెఫినెట్గా వెళ్ళాల్సిందే కదా అధ్యక్ష. అది రాజకీయ కోణంలో ఎందుకు ఆలోచించాలి అధ్యక్ష? వెళ్ళినప్పుడు అక్కడ ఆ కుటుంబం చెప్పింది విని తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష. చెప్పింది విని మాట్లాడతాం అధ్యక్ష. మీరు క్లారిఫికేషన్ ఇచ్చున్నారు ఇట్లా జరిగింది అనేది, అదంతా కూడా ప్రజలు అక్కడున్న మీ గ్రామాలలో ఉన్న వాళ్ళు చూస్తారు, మీ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా చూస్తారు. బట్ జరిగిన విషయాన్ని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ఒక 2 నిమిషాలు హరీష్ రావు గారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. నిజంగానే ఆ 2 నిమిషాలు మాట్లాడిన దానికే రెస్పాండ్ కింద నుండి ఎట్లొచ్చింది అనేది మళ్ళీ చెప్పలేము అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఒక్కటి ఆలోచించండి అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్ మొత్తం అధ్యక్ష ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అధ్యక్ష, ఐటీ ఏరియాలో ఒక్కసారి ఆలోచిద్దాం అధ్యక్ష. షాపులన్నీ పొద్దున అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. ఒక్క ఐటీ కంపెనీ ఏరియాలోనే కాదు అధ్యక్ష, 10 గంటలకే షాపులు క్లోజ్ చేసేస్తున్నారు. ఐటీ ఏరియాలో ఎట్లా ఉంటుంది అధ్యక్ష? జనరల్గా ఐటీ ఏరియాలో బయటికి పోవాలంటే రాత్రిలో ఎక్కువ పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. 3 షిఫ్ట్లలో పనిచేస్తారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా నిజంగానే ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. చిన్న వ్యాపారం చేసే వాళ్ళు కూడా చెల్లాచెదరు అవుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో ఎట్లుందంటే ఎవరి మాట ఎవరు వినమన్నట్టు అయిపోతుంది అధ్యక్ష. దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనది మెట్రోపాలిటన్ సిటీ అధ్యక్ష. అనవసర ప్రయోగాలు చేసి అనవసరంగా అవస్థలు తీసుకురావద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఐటీ ప్రొఫెషనల్స్ ఎట్లా ఉంటారు అధ్యక్ష? మన సిటీని చాలా ఇష్టపడుతూ ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, శాంతి భద్రత కఠినంగానే ఉండాలని ఎందుకు అంటున్నామంటే అధ్యక్ష, అట్లా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి అధ్యక్ష. ఉంటూనే ఫ్రీ సిటీగా మూవ్ కావాలని ఇష్టపడతారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ నైట్ షిఫ్ట్లలో పనిచేస్తుంటారు అధ్యక్ష. అక్కడ ఐటీ కంపెనీల ఏరియాలో 10 గంటలకో 11 గంటలకో కాఫీ తాగనికనో టీ తాగనికనో బయటకు వస్తారు అధ్యక్ష. కానీ షాప్స్ అన్నీ బంద్ చేసి ఉంటున్నాయి అధ్యక్ష. ఇది మెట్రోపాలిటన్ సిటీ. శాంతి భద్రత సమస్యలు ఉంటే ప్రభుత్వం డెఫినెట్గా
ఆ దిక్కుగా ప్రయత్నం చేయాలి, యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. కానీ టైమింగ్తో అంటే రాత్రి వేళలా పనిచేసే ఇలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఇలాంటి నిర్ణయం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇలాగే రాత్రిలో స్ట్రిక్ట్గా ఉండి అక్కడ ఐటీ కంపెనీల ఏరియాలలో ఇట్లాగే షాపులే మూసేస్తూ ఉంటే ఫ్రీ మూమెంట్ని తగ్గిస్తూ ఉంటే ఏమైందంటే అధ్యక్ష, మెట్రోపాలిటన్ సిటీ కాస్త 2 టైర్ సిటీ లాగా అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక ముఖ్యమైన విషయం తప్పకుండా ప్రస్తావించాలి అధ్యక్ష, ట్రాఫిక్ గురించి అధ్యక్ష. ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేది ఒక్కసారి మనం అందరం కూడా ప్రతి ఒక్కరం రోడ్ల మీద పోతున్న వాళ్ళందరం చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఒక్కసారి రికార్డ్ చూసుకుంటాం, ఏదైనా కూడా గతంలో ఏం చేస్తాము, గతంలో ఏం జరిగింది, గతంలో ఎట్లా ఉందనేది డెఫినెట్గా బేరీజ్ వేసుకుంటాం. మీరు అన్నట్టు గత ప్రభుత్వం ఏం చేసింది, లేకపోతే లాస్ట్ ఇయర్ ఏం జరిగింది. జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర రివ్యూ తీసుకుంటున్నప్పుడు గతంలో ఏం జరిగిందని చూస్తూనే ఉంటాం అధ్యక్ష. 2023 జనవరిలో ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, సిగ్నల్ దగ్గర అధ్యక్ష 40 సెకండ్ల నుండి 80 సెకండ్ల వరకు ఆపేవాళ్ళు అధ్యక్ష, ట్రాఫిక్ క్లియర్ అయ్యేది. కానీ ఇప్పుడు అదే సిగ్నల్ దగ్గర 3 నిమిషాల నుండి 6 నిమిషాల వరకు ఆగుతుంది అధ్యక్ష ట్రాఫిక్. ఎక్కడ 30 సెకండ్లు, ఎక్కడ 3 నిమిషాలు అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఉదాహరణకి గచ్చిబౌలి సిగ్నల్ తీసుకుందాం అధ్యక్ష, ఒక్కసారి సిగ్నల్ దగ్గర మినిమం 6 నుండి 8 నిమిషాలు పడుతుంది అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఎందుకు ట్రాఫిక్ ఇట్లా ఇబ్బంది అవుతుంది అనేది, ఎందుకంటే ఇదే పోలీసులు అప్పుడే చూస్తున్నారు, వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఎందుకు జరుగుతుంది అనేది డెఫినెట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దయచేసి ట్రాఫిక్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఎక్కడ ఏ టైంలో పోయినా కూడా రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది అధ్యక్ష. సరే, ఏదో ఒక టైంలో ఉందంటేనేమో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ట్రాఫిక్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. దృష్టి అంటే అధ్యక్ష, పెట్టరని కాదు పోలీస్ డిపార్ట్మెంట్, కానీ ఒక సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష. లాస్ట్ గవర్నమెంట్లో మాజీ డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో అధ్యక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి విభాగానికి మానిటరింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అధ్యక్ష. ఏ రోజుకు ఆ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా మానిటరింగ్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఎక్కడ ట్రాఫిక్ ఉంది, లేకపోతే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది జరుగుతూ ఉండేది అధ్యక్ష. ఈరోజు మరి ట్రాఫిక్ ఎందుకు కంట్రోల్ కావట్లేదు, మరి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఒకసారి పిలిచి సలహా తీసుకోమండి అధ్యక్ష. ఎట్లా కంట్రోల్ చేశారు, మరి ఎట్లా మానిటరింగ్ చేస్తారు, అది కూడా చేస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను అధ్యక్ష. మొన్న నారాయణపేట జిల్లాలో అధ్యక్ష, చిన్నపొల్ల గ్రామం, ఊట్నూరు మండలం, మనం అందరం చూసినామాక అధ్యక్ష సోషల్ మీడియాలో ఒక రైతును ఒక 4-5 రౌండప్ చేసి కొడతా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 100కి డయల్ చేస్తే అరగంట పైన వెహికల్ రాలేదు అధ్యక్ష. కాబట్టి భవిష్యత్తులో నిజంగానే వచ్చింటే ఆయన బ్రతికేవాడేమన్న ఆశ ఎవరికైనా ఉంటుంది కదా అధ్యక్ష. భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కూడా రివ్యూ చేసుకోవాలి, కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వాలి, పైన అధికారులు కూడా అధ్యక్ష. ఈ ఇన్సిడెంట్ వల్ల ఒక చిన్న ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసి చేయి దులుపుకున్నారు అధ్యక్ష. ఎందుకు ఆ డయల్ 100 ఎందుకు రాలేదని అధ్యక్ష. ఒక్కసారి ఆలోచిస్తే గత 8 నెలలు అధ్యక్ష 98 మంది ఎస్ఐలను, 68 మంది సిఐలను సస్పెండ్ పేరుతో, ట్రాన్స్ఫర్ల పేరుతో పనిష్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. 7 నెలల కాలంలో చిన్న స్థాయి అధికారుల మీదనే విరుచుకుపడుతున్నాను తప్పిస్తే పైన స్థాయి వ్యవస్థ నాయకత్వం వహించే వాళ్ళ ప్రభావం కింద ఉంటుందని డెఫినెట్గా ఆలోచించాలి అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుందనేది తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి అధ్యక్ష. కింద సిఐలను ఎస్ఐలను ట్రాన్స్ఫర్ చేసి చేయి దులుపుకుంటే డెఫినెట్గా డీజీపీ గారిని ప్రశ్నిస్తాం అధ్యక్ష. డీజీపీ గారు సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం వైఫల్యం అంటాం అధ్యక్ష. అది ఖచ్చితంగా ప్రభుత్వమే చూడాలని మరొకసారి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అవినీతిలో ఈ ప్రభుత్వం విపరీతంగా అవినీతి పెరిగిపోయింది అనిపిస్తుంది అధ్యక్ష. 150 మంది ఎస్ఐలు అధ్యక్ష, 68 మంది సిఐలు అధ్యక్ష, 163 మంది ఎంఆర్ఓలు అధ్యక్ష, సబ్ రిజిస్టర్ స్థాయి అధికారులు, 108 మంది ఆర్డీఓ స్థాయి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు అధ్యక్ష. ఇది ఒకసారి పరిశీలించుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అది మీరు చెప్పాలి, అది పాత రికార్డా 8 నెలల రికార్డా అనేది మీరు ఇస్తున్న రికార్డు అధ్యక్ష. మార్నింగ్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు అధ్యక్ష, కేసీఆర్ గారు మమ్మల్ని ఏం మాట్లాడలేదు, ప్రతి దగ్గర కేసీఆర్ గారే మాట్లాడారు. కానీ పద్దులు మాట్లాడినప్పుడు, డిమాండ్స్ మీద మాట్లాడినప్పుడు మేమే మాట్లాడాము అధ్యక్ష. ఆగండి, మరి సమాధానం చెప్తానండి మంత్రి గారు. మరి ఈరోజు డిమాండ్స్ మీదే కదా ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయినారు.
సో అధ్యక్ష మేమే మాట్లాడాం అధ్యక్ష. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది అధ్యక్ష. మరి వీళ్ళ క్యాబినెట్లో రాష్ట్రానికి డీజీపీని ఎవరిని పెట్టాలనేది మంత్రులందరూ కూర్చొని ఒక పేరు చెప్పారు అధ్యక్ష. బయటకు వచ్చేసరికి వేరే పేరు మీద జీవో వచ్చింది అధ్యక్ష. మరి మీ ముఖ్యమంత్రి గారు ఏంటంట, మా ముఖ్యమంత్రి గారు ఏంటంట ఆ రోజు ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. సారు అధ్యక్ష, పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు హోంశాఖ మంత్రిగా కూడా ఉన్నారు అధ్యక్ష. డీజీపీని దాని సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో వారికి తెలుసు, మాకంటే ఎక్కువ తెలుసు. సో వారిని అడిగి ఎప్పుడైనా లేకుంటే ఏ సందర్భంలో అయినా ఆ సెలక్షన్ ప్రొసీజర్ ప్రకారం వారి సెక్రటరీని వేయటం జరిగిందా ఒకసారి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఎవరి ప్రివిలేజెస్ వారికి ఉంటాయి, ఎవరి ప్రస్తావనలు వారికి ఉంటాయి. మరి లేని మీటింగ్ను కూడా సృష్టించడం జరిగింది అధ్యక్ష. మంత్రులు అందరూ కూర్చొని ఒక పేరు చెప్పారని చెప్తా ఉన్నారు. లేని మీటింగ్ కూడా సృష్టించడం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు లేని మీటింగ్ కూడా సృష్టించి ఈరోజు క్యాబినెట్లో చర్చ జరగదు మేడం, మీకు తెలుసు, మనకు తెలుసు. క్యాబినెట్లో డీజీపీని ఎవరు నిర్ణయం చేస్తారని చర్చ జరగదు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, లేని మీటింగ్ను కూడా వారు సృష్టించి ప్రజలకు చెప్పే ప్రయత్నంలో సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఏంది అధ్యక్ష? మీరే చెప్తుంటారు కదా ప్రజాస్వామ్యం ఎక్కువ అని, మీరే అంటుంటారు కదా. డెఫినెట్గా గుండె మీద చెయ్యంట వేసుకొని చెప్పండి అధ్యక్ష. గుండె మీద అధ్యక్ష ఒక్క విషయం ప్రస్తావిస్తాను అధ్యక్ష. గతంలో వేరే రాష్ట్రం నుండి వచ్చిన అధికారులను అవమానించారు అధ్యక్ష. వాళ్ళు ఈ రాష్ట్రానికి అలాట్ అయినా, ఈ రాష్ట్రంలో వాళ్ళు సేవలు అందిస్తున్నా వాళ్ళకి వేరే రాష్ట్రం వాళ్ళనే మాట్లాడారు అధ్యక్ష. ఎలక్షన్ కన్నా ముందల అధ్యక్ష. అయినా కూడా వాళ్ళని ఒక రాష్ట్రం వాళ్ళని చెప్పి మాట్లాడిన మాటలు నేను ప్రస్తావించదలుచుకోలేదు ఆ వర్డ్, కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. పర్లేదు, అధికారంలోకి రాగానే మళ్ళీ వాళ్ళకి మంచి పొజిషన్ ఇచ్చారు, చాలా సంతోషం. మన రాష్ట్రానికి వచ్చిన అధికారులకు మంచిగానే చూసుకోవాలి అధ్యక్ష. మరి ఇప్పుడున్న డీజీపీ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష? ఇప్పుడెందుకు గుర్తుకు రాలేదు అధ్యక్ష? మరి నిజంగా ఆయన కన్నా సీనియర్లు మన తెలంగాణ అధికారులు లేరు అధ్యక్ష, ఉన్నారు కదా అధ్యక్ష. మీరే ప్రస్తావించారు కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆ రోజు అధికారంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మరీ ఆ రోజు అధికారుల గురించి అట్లా మాట్లాడితే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు అధ్యక్ష? దెబ్బతిన్నది కదా అధ్యక్ష. మరి ఆ రోజు మీరే మాట్లాడారు, మళ్ళీ ఈరోజు మీరే తీసుకొచ్చారు. మరి సీనియర్లు ఉండగా జూనియర్ని తీసుకొచ్చి మీరు డీజీపీని చేశారు. ఎందుకు అధ్యక్ష? మరి దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకం, ప్రతిపక్షంలో మీరు మాట్లాడితే అధికారులు డిమారలైజ్ కారు, కానీ మేము ఇక్కడ మాట్లాడితే డిమారలైజ్ అనడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక మళ్ళీ కేసీఆర్ గారి గురించి చెప్తారు అధ్యక్ష. ఎట్లా ఉందంటే రాష్ట్రంలో పరిస్థితి అధ్యక్ష, అదే రోజు ఒక హత్య, రెండు కుక్కల సంఘటనలు, కుక్కలు కూడా కరిచి ఎంతమంది చనిపోతున్నారు చూస్తున్నారు అధ్యక్ష. 3 దాడులు, 4 రైతు ఆత్మహత్యలు, 2 నేతన్నల ఆత్మహత్యలు, 5 సైబర్ నేరాలు. కాబట్టి అధ్యక్ష, ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఒకటే అధ్యక్ష. మాట్లాడుతున్నాం కానీ అధ్యక్ష బాధగా కూడా ఉంది అధ్యక్ష. నా రాష్ట్రం గురించి, మా పోలీస్ గురించి నేను ఇట్లా మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని కూడా బాధగా మాట్లాడుతున్నాను అధ్యక్ష. డెఫినెట్గా ప్రభుత్వం రివ్యూ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం అంటున్నా అధ్యక్ష. ఇప్పటికైనా పోలీస్ శాఖకు సరైన దిశ నిర్దేశించండి. రాష్ట్ర ప్రజలకు భద్రతా భరోసా ఉండేటట్టు చూడమని ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్ష.